మిగతా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నాం సార్. రైట్ సుధాకర్ గారు, హామీల అమలుకు సంబంధించి కూడా కావాల్సినటువంటి నిధులు ఈ బడ్జెట్లో లేవు, దానిలో సగం మాత్రమే కేటాయించారు, అవి కూడా సరిగా అమలు అవుతాయా లేదా అనేటువంటి ప్రశ్న వైసీపీ నుంచి ఉంది. ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటి బడ్జెట్ కి సంబంధించి? సార్, ముఖ్యంగా ఇందాక వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఈ బడ్జెట్ లో సగం కేటాయించారు మీరు అన్నట్టు అంటున్నారు. యాక్చువల్ గా మీరు ఆలోచిస్తే ఆయన వైసీపీ నాయకులు గారు కూడా మరి గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ని ఏ పరిస్థితిలో తీసుకెళ్లిపారు? వెంటిలేటర్ మీద పెట్టేశారండి ఆంధ్రప్రదేశ్ ని. వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో తీసుకురావాలంటే అప్పుల ఊబిలోకి దించేసిన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ఒక్కసారిగా ఫండ్స్ లేవు, ఉద్యోగాలు లేవు, రైతుల దగ్గర ఖాళీ కుండ ఇచ్చారు చంద్రబాబు. 2014 నుంచి 19 వరకు చూసుకుంటే ఖాళీ కుండని చేతిలో పెట్టారు, అలానే మేము పరిపాలన సాగించాం అంటూ కూడా వారు మాట్లాడారు. దానికి మీ సమాధానం ఏంటి? సార్, మనది అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఏంటంటే మనది సపరేట్ అయిపోయిందండి. బైఫర్కేట్ అయిపోయి మన సపరేట్ అయిపోయిన ఆంధ్రప్రదేశ్, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో నష్టాలు జరిగి మైనస్ లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ని అప్పటి ప్రభుత్వము ఎంతో దీనిగా తీసుకుని ముందుకు వెళ్తున్న ప్రభుత్వంలో తర్వాత వీళ్ళు తీసుకొచ్చారు కదండి. వీళ్ళకి 5 సంవత్సరాలు వీళ్ళ చేతిలో పెడితే ఏం చేశారండి? ప్రజలకు సంక్షేమాలు ఇస్తేనే అభివృద్ధి అనుకున్నారు, ప్రజలకు ఉచితాలు ఇస్తేనే ఆంధ్ర అభివృద్ధి అనుకున్నారు. ప్రజలు ఇందాక మన మిత్రుడు చెప్తున్నట్టు ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి ఇస్తానన్న మీకు అని చెప్పి ప్రతి విద్యార్థికి ఇస్తానన్నది ఒక ఇంట్లో ఒకరికే ఇచ్చారు. తర్వాత సంక్షేమ పథకాలు కూడా చాలా మంది కోసేశారు. ఇంట్లో ఏసీ ఉంటే లేదు, కారు ఉంటే లేదు, లేకపోతే వాళ్ళకి ఏదో ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉంటే లేదు, ఐటీ రిటర్న్స్ ఇస్తే లేదు, రేషన్ కార్డులు ఎన్ని తీసేశారు. అభివృద్ధి కేవలం ఉచితాలు ఇచ్చుకుంటా ఓ పక్క మందు అండి. మీకు తెలియదే ఉంది, విద్యార్థులకి అభివృద్ధి ఏం చేశారంటున్నారు? టీచర్ల చేత మందు అనిపించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి ఉందండి. మందు షాపుల దగ్గర నిల్చోబెట్టి మందు అమ్మించారు. ఎంత నీచమైన ప్రభుత్వం చేసింది. ఈ అభివృద్ధికి పథకాలకి కావాల్సిన డబ్బులండి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మీరు అంటున్నారు 50% అని కేటాయించుకుంటా పోతున్నారు. సూపర్ 6 అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. గ్యాస్ ఉచిత సిలిండర్, మనకి ఉచిత సిలిండర్లకి పథకాల కింద ఉచిత సిలిండర్లు ఇవ్వటం అయితేనేమి, పథకాలు అయితేనేమి అన్ని ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు కేటాయించుకుంటూ వెళ్తున్నారండి. ఇప్పుడు నెలల ప్రభుత్వమే, ఇంకా నిండలేదు. వీళ్ళకి ఇచ్చిన 5 సంవత్సరాలు మొత్తాన్ని గాడిలో వదిలేసి రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, ప్రజలకి కొనుక్కునే అధికారం లేదు. నేను ఒక విషయం చెప్తాను సార్, మొత్తం ఖరీఫ్ సీజన్ లో 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల దగ్గర అండగా నిలబడి రైతుల దగ్గర కొనుగోలు చేసిన ప్రభుత్వం అండి ఇది. ధాన్యం రైతుల గురించి చెప్తున్నారు కదా, ధాన్యం కొనుగోలు చేయడంలో 55.5 మంది రైతులకి 7,600 కోట్లకు పైగా మొత్తం 48 గంటల్లో రైతులకి అమౌంట్ చెల్లించిన రైతులు అమ్మిన ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు. రేటు ఎక్కువ పెట్టేసి డబ్బులు ఇవ్వకపోతే ఏం లాభం అండి? కేవలం చందు గారు, మీరు ఇప్పుడు ఈ డిబేట్ లో మీరు గమనించారు, మొత్తం మాటల గారెడి తప్ప వేరేది ఏమీ లేదు. వైసీపీ ప్రభుత్వాన్ని సరిగా పరిపాలించలేదని చెప్పడం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. వాస్తవంగా జనరంజకమైనటువంటి పరిపాలన, ప్రజలకి గొప్ప సేవలు అందించినటువంటి పరిపాలన, మహిళలకి ప్రతి సంవత్సరం వాళ్ళ ఖాతాలో 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 18,750 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వేసినటువంటి వాళ్ళ ఖాతాలో జమ చేసినటువంటి ప్రభుత్వం, అమ్మఒడి ఖచ్చితంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో కూడా రైతుకి ఏమైతే చెప్పామో అదే అమలు చేసినటువంటి ప్రభుత్వం. ఇట్లా ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఏం పథకాలు కావాలో అవన్నీ కూడా ఇంటింటికి డోర్ టు డోర్ డెలివరీ చేసినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఇన్ని సంక్షేమ పథకాలు చేసినటువంటి ప్రభుత్వం, సచివాలయాలు కట్టి ప్రజలకు దగ్గరగా చేసినటువంటి ప్రభుత్వం, ఫోర్టులు నిర్మించి ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేసినటువంటి ప్రభుత్వం, మెడికల్ కాలేజీలు కట్టి ఆరోగ్య వ్యవస్థకి కావాల్సినటువంటి పునాదులు వేసినటువంటి ప్రభుత్వం. అదే విధంగా కోస్టల్ కారిడార్ మొత్తం కూడా అద్భుతమైనటువంటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వం. అదే విధంగా వెల్నెస్ సెంటర్స్, అదే విధంగా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేసినటువంటి ప్రభుత్వం. అదే చెప్తున్నారు. ఏమీ చేయకుండా
బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా అరకొర నిధులు ఇచ్చి ఇప్పటి వరకు ఈ సంవత్సరం మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఈ సంవత్సరం మొత్తం పేద ప్రజల నోట్లో దుమ్ముగొట్టి, విద్యార్థుల నోట్లో దుమ్ముగొట్టి, మహిళల నోట్లో దుమ్ముగొట్టి, ఈ రోజు కార్మికుల నోట్లో దుమ్ముగొట్టి, ఉద్యోగులకి ఐఆర్ ఇస్తానన్నారు, పిఆర్సీ ఇస్తానన్నారు, ఏమీ ఇవ్వకుండా గత ప్రభుత్వాన్ని విమర్శించడం, గత ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అని చెప్పడం తప్ప వీళ్ళు ఏం చేశారో చెప్పమని అడుగుతుంటే సమాధానం లేదు. బడ్జెట్ లో ఈ నిధులతో నువ్వు ఏ విధంగా చేస్తావు, ఈ అరకొర నిధులతో నువ్వు ఏ విధంగా రవికుమార్ గారు క్షమించాలి, సమయం లేదు, కన్క్లూడ్ చేయమన్నాను. వాళ్ళకి చాలా టైం ఇచ్చారు, నన్ను కూడా మాట్లాడలేదు. ఇన్ని చేస్తే మా ప్రభుత్వాన్ని నిందించడం తప్ప ఈ సంవత్సర కాలంలో ఈ సున్నా అభివృద్ధితో వీళ్ళు ఏం చేశారో చెప్పమనండి, వీళ్ళ కార్యాచరణ ఏంటో చెప్పమనండి, ఈ అరకొర నిధులతో ఏ విధంగా పరిపాలిస్తారో చెప్పమనండి. ఈ సంవత్సరమే ఎలాగుంటే, ఈ సంవత్సరం ఏమీ చేయలేకుండా ఉంటే వీళ్ళు 4 ఏళ్ళు ఏం చేస్తారు? అసలు వీళ్ళు కేంద్రం నుంచి చూద్దాం ఏం చేస్తారు ఏంటనేది చూద్దామండి. టైం ఉంది, ఇంకా సమయం ఉంది, చూద్దాం. దావోస్ వెళ్ళి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, ఏం చేశారు చెప్పండి. రైట్, ఖచ్చితంగా ప్రజలు దానికి ప్రజలు ప్రశ్నిస్తారు ఖచ్చితంగా. రైట్, ప్రతి గ్రామంలో అభివృద్ధి ఉంది, ప్రతి గ్రామంలో సంక్షేమం ఉంది, అద్భుతమైనటువంటి పరిపాలన. వీళ్ళు మాటలతో నోరుంది కదా అని చెప్పేసి ఏ కలబొల్లి మాటలు చెప్పేసేసి ఈ రోజున కాలం గడిపేస్తే ఈ రోజు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. రైట్ రవికుమార్ గారు, అంత అభివృద్ధి జరిగితే మరి ఈ రోజు అధికారంలో ఉండాల్సింది కూడా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ కదా. అభివృద్ధి చేస్తుంటే వాళ్ళే ప్రభుత్వం. రైట్ రవికుమార్ గారు, రైట్, సమయం లేదు, క్షమించాలి అందరూ. రవికుమార్ గారు థ్యాంక్ యూ అండి. వేల్పుల్ రవికుమార్ గారు వైసీపీ అధికార ప్రతినిధి థ్యాంక్ యూ. అలహరి సుధాకర్ గారు జనసేన నాయకులు థ్యాంక్ యూ అండి. రాఘవేంద్ర గారు టీడీపీ అధికార ప్రతినిధి థ్యాంక్ యూ. అదేవిధంగా స్టూడియోలో అందుబాటులో ఉన్న కొట్టే మల్లికార్జున్ గారు బీజేపీ నాయకులు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ హాట్ టాపిక్లో పాల్గొన్నందుకు. ఏది ఏమైనా కూడా బడ్జెట్ పరంగా చూసుకుంటే 3 లక్షల కోట్లకు పైగా ఉన్నటువంటి నిధులతో పూర్తి స్థాయి బడ్జెట్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ అందులో సగం మాత్రమే ప్రతిదానికి కేటాయిస్తూ వచ్చారని వైసీపీ విమర్శిస్తూ వస్తోంది. మరి చూద్దాం ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతుందో. ముఖ్యంగా